నమస్తే, వెల్కమ్ టు వాయిన్ న్యూస్. ఈరోజు మనతో ది సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదామా? హలో సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మనం చూస్తూ ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికో ప్రకటించినప్పటికీ మన తెలంగాణలో రైతు నమోదు ప్రక్రియ ప్రాజెక్ట్ అనేది సోమవారం లాంచ్ కాబోతుంది. సో ఈ నేపథ్యంలో అది ఎంతవరకు రైతులకు ఉపయోగకరమో వివరిస్తారా? కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పథకం రైతు నమోదు కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా అంటే కేసీఆర్ ఉన్న సమయంలో చాలా పథకాలు, రైతులకు సంబంధించిన పథకాలు, ఈ బీమా వీటన్నిటి కూడా కొంచెం అవాయిడ్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే నా దగ్గరనే చాలా పథకాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు మాకు అవసరం లేదనేది దృష్టితో వెళ్ళడం జరిగింది. అంత కొంత తెలంగాణ రైతులు నష్టపోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఏదైనా పంటలకు ఈ తుఫాన్లు, బీభత్సం ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల రైతులు నష్టపోవడం జరిగింది. అదే వాళ్ళతో ఒప్పందం కూర్చుకోవాలంటే ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళకు సహాయం, నష్టపరిహారం వచ్చి ఉండేది. అది లేకపోవడం వల్ల చాలా విమర్శలకు కూడా గురయ్యాడు కేసీఆర్ ప్రభుత్వం. అయితే రైతు నమోదు కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు అనే వాళ్ళను వాళ్ళు ఎలా గుర్తిస్తారంటే పాస్బుక్, ఆధార్ కార్డు ఉన్న ఆధారంగా రైతును గుర్తిస్తారు. ఇప్పుడు వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే పిఎం కిసాన్ యోజన ఉందో, పిఎం కిసాన్ యోజన కూడా మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా విమర్శలను ఎదుర్కోవడం జరిగింది. అంటే 50 ఎకరాలున్న 30 ఎకరాలున్న వెంచర్లకు వాటికి వీటికి రైతు భరోసా ఇస్తున్నారు, వర్తింపజేస్తున్నారు అనేది పెద్ద విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. పెద్ద రైతులకు ఇస్తున్నారని. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకంలో ఎన్ని ఎకరాలు ఉన్నా, అంటే అర్ధ ఎకరం ఉన్నా, పావు ఎకరం ఉన్నా, గుంట భూమి ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, అర్హత తెల్ల రేషన్ కార్డు అర్హత ఉన్న వాళ్ళందరికీ సంవత్సరానికి కేవలం 6,000 రూపాయలు మాత్రమే ఇచ్చే పథకాన్ని తీసుకురావడం జరిగింది దేశవ్యాప్తంగా. అప్పుడు అక్కడ ఏంటంటే మీకు ఎంత భూమి ఉందని సంబంధం లేకుండా తీసుకురావడం జరిగింది. అందులో చాలా మినహాయింపులు కూడా చూడడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను మినహాయించడం జరిగింది, అలాగే ఐటీ ట్యాక్స్ కడుతున్న వాళ్ళని మినహాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ లేకుండా కేవలం రైతులకు మాత్రమే వర్తింపచేసేటట్టుగా ఆ పథకాన్ని ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ పథకం పెద్ద విమర్శలకు తావు లేకుండా సాగిపోతుంది. ఇప్పటికి కూడా సాగుతుంది దేశవ్యాప్తంగా. సంవత్సరానికి 6,000. కాకపోతే దాని అమౌంట్ని పెంచాలని ఒక ప్రతిపాదన రైతు సంఘాల నుంచి, రైతుల నుంచి వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే రైతు బంధు పెద్ద విమర్శలను ఎదుర్కోవడం జరిగింది. పెట్టుబడి సాయం చేస్తున్నారు కానీ దానికి ఒక కటఫ్ ఉండాలి, లేదంటే వెంచర్లకు ఇచ్చారు, లేదంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, రాజకీయ నాయకులకు ఇచ్చారు, ప్రజాప్రతినిధులకు ఇచ్చారనే విమర్శలను ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు తీసుకొస్తున్న ఈ పథకం, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకానికి చాలా మార్గదర్శకాలు ఉంటాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కంటే భిన్నంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా ఉన్నప్పుడు లబ్ధిదారులకు ఎక్కువ చేకూరే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా వీళ్ళు ఈ రైతు నమోదు కార్యక్రమాన్ని చూసుకున్నట్టయితే వాళ్ళకు దేశవ్యాప్తంగా ఇప్పటికే 19 రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఈ నమోదు కార్యక్రమానికి సంబంధించి కేసీఆర్ ఉన్న సమయంలో ఆ ఒప్పందాలు మాకు అవసరం లేదని వదిలేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పి అటు కేంద్రంతో మాట్లాడుతున్నాడు. అవసరమైన నిధులు తెచ్చుకోవడానికి, పర్మిషన్ తెచ్చుకోవడానికి, ఏమైనా పెండింగ్లో ఉంటే వాటిని తీసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు ప్రభుత్వాలు, పార్టీలు వేరైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు అనేది ఒక ఫెడరల్ స్ఫూర్తిలో ఒక రాజ్యాంగబద్ధంగా ఉండే నియమం. అంటే ప్రభుత్వానికి, అంటే బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి మధ్య ఎప్పుడు కూడా చర్చలు జరుగుతుంటాయి. వీళ్ళ సహాయం, వాళ్ళ సహాయం తీసుకుంటుంటారు. ఆ సహాయాలు ఏ విధంగా తీసుకుంటారంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన వాటా కానీ, నిధులు కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ తీవ్రవాదుల విడుదల ఇలాంటిది ఉన్నప్పుడు, లా అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు, ఇక్కడ ఏదో పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మాకు అప్పగించాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల సహాయం తీసుకుంటుంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తుంటాయి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతవరకు కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా ఉంటుంది. సరే, పార్టీ పరంగా బీజేపీని తిట్టినా, మోడీని తిట్టినా అది వేరే విషయం. కానీ ప్రభుత్వ పరంగా రెండు ప్రభుత్వాల మధ్య కొంత సఖ్యత అయితే మనకు కనిపిస్తుంది. గతంలో మనం కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నర్లను కూడా అతను అవమానించిన సందర్భం, గవర్నర్ ప్రోటోకాల్
పథకాలు పాటించకపోవడం ఇవన్నీ కూడా చూసాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ కూడా పక్కన పెట్టండి. గవర్నర్ను వెళ్ళడం, సంప్రదాయంగా వెళ్ళడం, రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా అంటే ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకి ఏం కావాలనో వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పడం ద్వారా అంతా నాకే తెలుసు, అంతా నేనే, మాకు మీ సహాయం లేదు అక్కర్లేదంటే కేంద్రం రాష్ట్రం అనేది భారతదేశంలో భాగం. రెండు కలిసి పనిచేస్తేనే కొన్ని కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఉంటాయి, రాష్ట్ర పథకాలు ఉంటాయి. రెండు కూడా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అధికారులు కానీ అధికారం ఉంటుంది, కానీ అధికారులు ఉండదు. అధికార వ్యవస్థ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవస్థ ద్వారానే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కలెక్టర్ల ద్వారా, ఎండిఓల ద్వారా, ఎంఆర్ఓల ద్వారానే ముందుకెళ్తుంటుంది. కేంద్రం ఇంపోజ్ చేసే పథకాలైనా రాష్ట్రం ముందుకు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మాకు కేంద్రంతో సంబంధం లేదంటే అవి పథకాలు ముందుకెళ్ళే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు తీసుకొచ్చే ఈ రైతు నమోదు కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళంటే ఒక 11 డిజిట్స్ తోటి ఒక నెంబర్ ఇస్తారు. ఇప్పుడు ఆధార్ కార్డులో ఒక నెంబర్ ఇస్తారు. అందులో ఏముంటుందంటే 1 ఎకరం భూమి, 2 ఎకరాల భూమి ఉందంటే ఆ భూమికి సంబంధించి లోకల్గా ఉండే ఈ రైతు వేదికలు కానీ లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఆ సాయిల్ను వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ సాయిల్ని బట్టి కేంద్ర ప్రభుత్వానికి ఒక అంచనా వస్తుంది. అంటే మనకి ఇంత ఈ స్థాయిలో ఒక్కొక్క సాయిలు ఒక్కొక్క పంటకు అనుకూలంగా ఉంటుంది. ఆ సాయిల్ని గుర్తించడం, నేల సారం ఏ విధంగా ఉంది, అక్కడ వరి వేసుకోవచ్చా, జొన్న వేసుకోవచ్చా, లేకపోతే వాణిజ్య పంటలు వేసుకోవచ్చా, ఏ విధమైన పంటలు వేస్తే రైతుకు ఉపయోగం ఉంటుందని చెప్పి చాలా కాలం నుంచి రైతు సంఘాల వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది అందరూ వేస్తే వరి వేయడం, లేదంటే పత్తి వేయడం, లేదంటే ఏది వేస్తే అది వేస్తుంటారు. కానీ ఆ సాయిల్కు తగ్గ పంట వేయడానికి ఎవరు ప్రయత్నించారు. అందుకే మనకేంటంటే ఈ చిరుధాన్యాల ఉత్పత్తి తగ్గింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ ఈ వరి అన్నం కంటే కూడా చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ చిరుధాన్యాలు అనేది అసలు తెలంగాణ రాష్ట్రంలో పంటలు పండే పరిస్థితి లేదు. గతంలో చూసుకున్నట్టయితే వరితో పాటు జొన్నలు, సజ్జలు, రాగులు ఇట్లాంటివి కూరగాయలు ఇవన్నీ వేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మానేశారు. కేవలం అంటే వరికి ఏంటంటే వాటర్ సోర్స్ తక్కువ ఉన్న పండించుకోవచ్చు. కొంచెం అంటే అంత ఇబ్బందిగా ఉండదు. పంట వేసిన తర్వాత మళ్ళీ కోతకు వచ్చే వరకు అంత పెద్ద ఇబ్బందులు ఉన్నాయి. ఈ వీటి దృష్ట్యా ఏంటంటే అందరూ వరి వైపు మొగ్గు చూపుతున్న సందర్భంలో వరి కొనుగోళ్ళు పంట ధాన్యం ఎక్కువై అసలు నిరాకరించిన సందర్భాన్ని కూడా మనం చూసాం కొన్ని రోజులు. అందుకని ఆ పంటకు సంబంధించి ఏ పంటలు వేయవచ్చు, ఏ రైతు దగ్గర ఎంత భూమి ఉంది, ఆ భూమి విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేస్తున్నారో ఒక రికార్డు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైనా నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ నష్టపరిహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక అంచనా ఉంటుంది. ఒక తెలంగాణలో వరదలు, బీభత్సం, వడగళ్ళ వాన వల్ల ఇన్ని ఎకరాలకు నష్టం జరిగింది, ఇన్ని ఎకరాలకు నష్టం చేయడం వల్ల ఇంత మనం సాయం చేయొచ్చు అంటే ఒక అంచనా అనేది డిజిటల్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మాన్యువల్ రూపంలో ఉంది. కాబట్టి ఇది ఏదైనా మనం వచ్చిన ఆధార్ కార్డు వచ్చిన కొత్తలో కూడా ఆధార్ కార్డు ఎందుకు అనుకున్నాం. కానీ ఈరోజు ఆధార్ కార్డు అనేది ముఖ్యమైనది. అన్నిటికంటే ప్రతిదానికి ఆధార్ కార్డు లేకుండా బస్సు అంటే ఫ్రీ బస్సు కూడా ఆధార్ కార్డు పెట్టడంతో పాటు నువ్వు ఏదైనా ఆధార్ కార్డు అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి రైతుకు కూడా ఒక కార్డు, అంటే నేను రైతునని చెప్పుకోవడం, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఆధార్ అంటే ఒక జాబ్ కార్డు ఉంటుంది. జాబ్ కార్డు మీన్స్ ఆధార్ కార్డు పాటు సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్యాంక్ అయితే బ్యాంక్ ఎంప్లాయీ, లేదంటే ఎవరికి వాళ్ళకు ఉంటాయి. ఈవెన్ డ్రైవర్లకు కూడా ఉంటుంది. కాబట్టి రైతులకు కూడా మేము రైతులని చెప్పుకోవడానికి ఒక కార్డు, ఆ విస్తీర్ణానికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఉన్నట్టయితే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది ఒక మంచి కార్యక్రమంగా. అయితే ఇప్పుడు నమోదు కార్యక్రమం అది పెద్ద సమస్య. ఇప్పుడు జనరల్గా జరిగేది అంటే కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంటుంది. అది క్షేత్రస్థాయిలో వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. అంటే రైతుల అవగాహన లేకపోవడం, వాళ్ళకి తెలియజేయకపోవడం. ఎందుకంటే రైతులకు సంబంధించి కేంద్ర బ్యాంకుల నుంచి రుణాలు వస్తుంటాయి. ఆ రుణాలు ఎలా తీసుకోవాలో తెలియదు. లేదంటే ఉత్పత్తులపై అంటే లోన్లు ఇస్తుంటారు. అంటే కొన్నిటికి పంట తోటలకు లోన్లు ఇస్తుంటారు. ఆ లోన్లు ఎలా తీసుకోవడం తెలియదు, దాన్ని ఎలా అప్లై చేయడం. అంటే ఇవన్నీ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అవగాహన రాయితీ ఉంటుంది. రైతులకు అంటే ఏం చేయాలనో తెలియదు, చెప్పేవాళ్ళు ఉండరు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ సఫిషియెంట్ ఉన్నారు, ఉన్న వాళ్ళు ఎప్పుడో వచ్చిపోతుంటారు. దానివల్ల ఏమైందంటే సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు కూడా ఆ రైతు నమోదు కార్యక్రమానికి సంబంధించి ఏమన్నా అపోహలు ఉంటే తొలగించాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే దానివల్ల ప్రయోజనాలు, ఉపయోగాలు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధికారులపై ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు మామూలుగా కొంతమంది అంటే భూమిని లీజ్ తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పట్టాదారుడికే వచ్చే పాలసీలు వస్తుంది, లీజ్ తీసుకున్న వాళ్ళకు ఉపయోగం ఉండదు. సో అలాంటి వారికి ఉపయోగాలు కలిగించే విధంగా గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు మధ్య అగ్రిమెంట్ జరగదు. జనరల్గా
గ్రామాల్లో జరిగే పరిస్థితులు ఎట్లుంటాయంటే వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు, నా భూమి నీకు కౌలుకి ఇస్తా అని చెప్పి. అందుకే కేసీఆర్ రామాయణ కూడా దాని మీద పెద్ద చర్చ జరిగింది. పట్టాదారు రైతులకు మాత్రమే మీరు రైతు బంధు ఇస్తున్నారు, వాళ్ళు ఏదో హైదరాబాద్లో ఉంటారు, డబ్బులు తీసుకుని పోతారు, ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వట్లేదని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దానికి విరుగుడుగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, మేము కౌలు రైతులకు కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు, ఎవరికి ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఇంటర్నల్ అగ్రిమెంట్స్ ఉంటాయి తప్పిస్తే ఓపెన్ అగ్రిమెంట్స్ ఉంటాయి. అంటే ఎవరు కూడా నీకు నేను కౌలుకి ఇస్తున్నా అని చెప్పి ఎవరు కూడా లిఖితపూర్వకంగా ఎవరు రాసివారు, వాళ్ళకు ఉండే పర్సనల్ రిలేషన్స్ బట్టి అది ఎన్ని రోజులు ఇస్తారు. మరి ఇంకొక సమస్య ఏమైందంటే వీళ్ళకు మధ్యలో ఎవరికి కోపం వచ్చినా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే అది 1 సంవత్సరం 2 ఏళ్ళ ఎన్ని రోజుల అగ్రిమెంట్ అని తెలియదు. కాబట్టి అది టెక్నికల్గా ఉండే సమస్యలు. అంటే దీనికంటే బెస్ట్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే సరే ఎవరు పంట చేస్తారు ఏంది అని చూసుకున్నప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అసలు పండించిన పంటను గిట్టుబాటు ధర లేకపోతే బోనస్ ఇస్తే అది పండించిన పంట రైతైనా కౌలు రైతైనా తీసుకొచ్చి గవర్నమెంట్కి అమ్ముతాడు. అప్పుడు అమ్మినప్పుడు ఏమైందంటే దాని మీద నీకు బోనస్ ఎక్కువ రేటు కట్టిస్తే అది డైరెక్ట్గా ఆటోమేటిక్గా కౌలు రైతు పర్సన్కి ఎవరు అమ్మితే వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే పంట పండించిన రైతు కౌలు రైతు అయినా పట్టాదారు రైతుకి ఏమి అడుగుతుంది, అతనికి డబ్బులు లేకపోతే అతను ఒప్పందం ప్రకారం ఇస్తాడు. కానీ గవర్నమెంట్కి అమ్మినప్పుడు ఆ డబ్బులు తనకు వస్తాయి, అంటే అక్కడ బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇలా దీనివల్ల పెద్ద ఉపయోగం అంటే గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఒక పంట పండించిండు, పంట పండించిన తర్వాత పంటకు నువ్వు ఇచ్చేదానికంటే కౌలు రైతులను దృష్టిలో పెట్టుకొని ఇంకొక 1000 రూపాయలు 2000 అదనంగా ఏదైతే నువ్వు ఇక్కడ నీకు 5000 ఇస్తా నేను ఎకరానికి రైతు భరోసా అని చెప్తున్నావు, ఈ 5000 అక్కడే ఆ డైరెక్ట్గా నీకు పంట పండించిన రైతుకే చేరుతుంది. అంటే ఇలా చేయడం ద్వారా అప్పుడు ఎవరైతే పట్టా రైతు ఉంటారో ఆయన కూడా ఇబ్బంది ఉండదు, పండించకుండా ఎక్కువ వచ్చింది నాకేంటంటే ఇందులోనే ఇవ్వాలన్నప్పుడు నా భూమి అతనికి ఎందుకు ఇస్తా అనే గొడవలు ఘర్షణలు జరుగుతుంటాయి. అంటే నేను భూమి అయ్యా అంటే అన్నప్పుడు ఏమైందంటే తన భూమే కౌలు రైతుకి ఇవ్వనప్పుడు కౌలు రైతుకు అసలు భూమి ఉండదు, దీని మీదనే బతికే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు కౌలుకి ఇస్తేనే తను బతికే అవకాశం ఉంటుంది. అంటే అతని వీళ్ళు ఇవ్వలేదు అనుకో వీళ్ళకేం ప్రాబ్లం ఉండదు, వీళ్ళు అట్లా ఇట్లా వదిలేస్తారు, అట్లా కౌలు ఇవ్వకుండా ఒకటిగానే పడాబడి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది తనకు వచ్చే అది కూడా లేకుండా పోద్ది. దానివల్ల ఏమైంది గ్రామీణ వ్యవస్థలో నిరుద్యోగం పెరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే దీన్ని కౌలు తీసుకొని చేయడం వల్ల ఇతనికి ఎన్నో డబ్బులు వస్తాయి, తనకు కొంత ఉపాధి ఉంటుంది, కొన్ని డబ్బులు వస్తాయి. ఇది ఘర్షణ వాతావరణానికి నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే పండిస్తారో పండించిన రైతుకే అది బోనస్ కానీ లేదంటే మందులు కొనేది కూడా కౌలు రైతు కొనుక్కుంటాడు, వ్యవసాయానికి ఉపయోగ రైతులు దాన్ని సబ్సిడీ అది నీకు పట్టదారు అతనికి సంబంధం లేదు, ఎందుకంటే కొనడు అతను అది వ్యవసాయం చేయనప్పుడు ఎందుకు కొంటాడు. నువ్వు అక్కడ బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు అది డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. నువ్వు కౌలు రైతులకు ఇస్తా అన్నప్పుడు అప్పుడు పట్టాదారు రైతుకి ఇస్తా అంటే ఇద్దరికి ఇవ్వడం కుదరదు, ఒకరికి ఇస్తే పట్టా రైతు ఒప్పుకోడు, ఎందుకంటే నా భూమికి నీకేదంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే పరిష్కరించబడే సమస్యలే అయినప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అంటే ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధం లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టాయి. అంటే ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్దవాటి మీద దృష్టి పెడతామంటే చిన్నగా అంటే ఈ మైనర్గా చిన్న విషయాలను ఎక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవడం అంటే చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి, అందరూ వాళ్ళకు ఒక బెనిఫిట్స్ అవుతాయన్న దగ్గర కంటే కూడా ఎక్కువ ప్రాజెక్టులు లేదంటే కాంట్రాక్ట్లు అంటే ఇక్కడ దగ్గరనే అయిపోతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడనే ఎక్కువ డబ్బులు ఉంటాయి, అక్కడనే అయిపోతుంటాయి. రైతుల దగ్గర పెద్ద డబ్బులు ఉంటాయి ఏముంటాయి, వీళ్ళు ఇన్ని పనులు చేస్తే రైతులు ఏం పెద్ద బయట వాళ్ళకి ఇచ్చేది ఉండదు కదా. కాబట్టి అవి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికి కూడా అంటే ఈ యాంగిల్లో ఎప్పుడు ఆలోచించే ప్రయత్నాలు కూడా చేయట్లేదు. ఇప్పుడు తీసుకొచ్చే కొత్త ప్రాజెక్ట్ వల్ల కూడా కౌలు రైతులకు ఉపయోగాలు ఉండవంటారు. అంటే ఈ కౌలు రైతు ఇది రాష్ట్ర సబ్జెక్టు కాబట్టి వాళ్ళకేం సంబంధం లేదు. వాళ్ళకేంటంటే కేంద్ర ప్రభుత్వం అంత ఉమ్మడి జాబితాలో లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంటే రైతు నమోదు కార్యక్రమం చేస్తుంది, ఈ ఏమైనా బీమా సౌకర్యం ఉంటే కల్పిస్తుంది. వాళ్ళు ఇచ్చే పథకం ఏదన్నా ఇప్పుడు సబ్సిడీలు ఉంటాయి, కొన్ని సబ్సిడీల రూపంలో ఇచ్చే వాటికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటుంది, కొన్ని లోన్లు ఇస్తుంటుంది. కొన్ని మీకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి పౌల్ట్రీయో లేకపోతే డైరీయో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వాటికి ఈ కార్డు వల్ల ఉపయోగం ఉంటుంది.
లేదంటే కొన్ని పూల తోటలో లేకపోతే పండ్ల తోటలకు సంబంధించి కేంద్రం కొన్ని సబ్సిడీలు ఇస్తుంది. అంటే నువ్వు ఒక 20% నువ్వు బేర్ చేస్తే 80% వాళ్ళు సబ్సిడీ ఇవ్వడం, ఇట్లాంటి పథకాలు ఉన్నాయి. వాటికి బెనిఫిట్ ఉంటుంది. అంటే వాటికి రైతుల్లో అవగాహన లేకపోవడం అనేది ముఖ్యమైన అంశం. ఈ కార్డు వల్ల ఏంటంటే అంటే బ్యాంకులు కూడా కొంత ఇబ్బంది పడుతుంటాయి. బ్యాంకులు ఏంటంటే ఆ బ్యాంకులు వెళ్ళడానికి రైతులు ఇబ్బంది పడుతుంటారు, భయపడుతుంటారు. వాళ్ళ పనులు వాళ్ళకుండి రేపు అంటారు, తర్వాత రమ్మంటారు, ఇది నీకు ఈ పేపర్ లేదంటారు, ఆ పేపర్ లేదంటారు. దీనివల్ల వెళ్ళడం మానేస్తుంటారు. అంటే ఈజీ యాక్సెస్ బ్యాంకు రైతుకు, ఈజీ యాక్సెస్ నీకు ఒక పథకాన్ని అంటే పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి గ్రామాల్లో రైతు వేదికలో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లో నీకు ఇంత భూమి ఉంది కదా, ఈ భూమికి నీకు ఈ 2-3 పథకాలు నీకు సబ్సిడీ వర్తిస్తాయి, నువ్వు వెళ్ళి బ్యాంకును కలిస్తే నీకు వస్తాయని చెప్పేవాళ్ళు లేకపోవడం. దీనివల్ల ఏంటంటే ఏ పథకం వచ్చినా రైతులు అంటే ఇందులో కూడా మళ్ళీ ఏమవుతుంది, పెద్ద రైతులు, చదువుకున్న రైతులు, కార్పొరేట్ వ్యవసాయం చేసే రైతులు మళ్ళీ దీన్ని వాడుకుంటారు. అంటే ఏదైనా సరే కార్పొరేట్ చేసే వాళ్ళకు ఉపయోగం అవుతూ ఉంటుంది. కానీ చిన్న వాళ్ళకి ఏది కూడా ఇది అందరినీ సాయంగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ కార్డు ద్వారా అయినా కనీసం ఉపయోగం పడితే రైతులందరికీ కూడా కొత్త పంటలు, కొత్త వాటి వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ కార్డు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రెసెంట్ అమలవుతున్నటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ దీనిపైన ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళు క్లారిటీగా చెప్తున్నది ఏంటంటే రైతు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతులు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని పరిష్కరించే దిశగా ఇది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్కి, బెనిఫిట్కి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే మనం గతంలో చూసి ఉన్నాం, ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఆల్రెడీ నడిచింది. ప్రధానమంత్రి రోజుగారికి సంబంధించిన బీమా అది కూడా రావడం జరిగింది. సేమ్ టైం ఇప్పుడు కూడా ఈ రైతు బంధును రైతు భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. పిఎం కిసాన్ అనేది యాజిటీస్గా దాన్ని చేసుకున్నాం. అంటే ఎవరు ఏ ప్రభుత్వాలు చేసేది ఆ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అంటే దీనివల్ల మనం ప్రయోజనాలు ఏముంటాయని ఆశించాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైనా కొత్త పథకం వచ్చినప్పుడు జనరల్గా చాలా అనుమానాలు వ్యక్తం అవుతుంటుంది. అంటే మా రికార్డ్స్ తీసుకుంటారు, మా భూమి ఎంత ఉందని తెలుసుకుంటారు, ఇదెంత అవసరమా, అంటే వ్యక్తిగత గోప్యత అనేది కూడా కొన్నిసార్లు బహిర్గతం అవుతుంది. నీకు ఎంత భూమి ఉంది, ఇట్లాంటివన్నీ కూడా అందులో రావడం వల్ల ఇబ్బందులు ఉంటాయనేది కొంత సమస్యలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది దానివల్ల ఎంత బెనిఫిట్ ఉందా అని ఆలోచించాలి. దాంతో ఇబ్బందులు ఏమి ఉండవు అనేది చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అవగాహన కల్పించాలి. అంటే ఇది నమోదు చేయడం వల్ల నీకు భూమి ఎన్ని హెక్టార్లు ఉంది, ఆ హెక్టార్లలో నీ భూసారం ఏంది, అంటే ఏ పంట వేస్తే దీనికి ఏమో ఉపయోగపడుతుంది, రేపు నీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సహాయం ఏ విధంగా వస్తుంది. అంటే ఇలాంటివి కార్యక్రమాలు చేయడానికి తప్పిస్తే నీకున్న భూమిని ప్రభుత్వం లాక్కోవడం ఇలాంటివి చేసే ప్రయత్నాలు ఏం చేయదు అని. రేపు ఏదన్నా ప్రాజెక్ట్ కిందనో దేని కిందనో భయం ఉంటుంది. కానీ అప్పుడు ఏంటంటే తీసుకున్న సమయంలో వీళ్ళకి ఒక లాభం జరిగే అవకాశం ఉంది. ఇగో దీని కింద ఇంత పోతుంది, ఈ ల్యాండ్కి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇది వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ అనేది ఉమ్మడి జాబితా లేదు. అంటే రాష్ట్ర పరిధిలో ఉంది. రాష్ట్ర పరిధిలో ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా అంటే దీని మీద అజమాయిషీ లేకుండా ఉంది. ఇప్పుడు నీకు వేరే కొన్ని ఉంటాయి, ఎడ్యుకేషన్ ఉందనుకో, ఎడ్యుకేషన్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. దానివల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టే స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంటుంది, కేంద్ర ప్రభుత్వం పెట్టే స్కూళ్ళు కేంద్ర ప్రభుత్వం పెట్టే స్కూళ్ళు, నవోదయ స్కూల్స్ కానీ, సైనిక్ స్కూల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, ఎవరి ఇష్టం ఉన్నదానికి వాళ్ళు చదువుతుంటారు. ఇక్కడ ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది రాష్ట్ర పరిధికి సంబంధించింది. అన్ని రాష్ట్రాలు రాష్ట్ర పరిధి అంటే రాష్ట్ర జాబితాలోనే ఉంటాయి. కాబట్టి రాష్ట్రమే దాన్ని డిసైడ్ చేసుకోవాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులను మాత్రం ఇక్కడ మళ్లించుకుంటూ వాళ్ళు సహాయం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇది ఏంటంటే ఉమ్మడిగా చేయాల్సిన కార్యక్రమం కనిపిస్తుంది. ఈ రైతు నమోదు కార్డు అనేది ఉమ్మడిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ఏదైతే పంటలు ఏదైనా నష్టపోయినప్పుడు బీమా పథకానికి సంబంధించి కూడా అగ్రిమెంట్ ఆల్రెడీ కుదుర్చుకున్నది. మన రేవంత్ రెడ్డికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ వీళ్ళ వాటాకు సంబంధించిన ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ వాటా వాళ్ళు కట్టేస్తే వాళ్ళు మిగతాది వాళ్ళు కట్టేసి రైతులకు ఏదన్నా అనావృష్టి, అతివృష్టి వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. దాంతోపాటు ఈ కార్డు ఉన్నట్టయితే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టే రైతు కూడా ఒక కార్డు ఉన్నట్టుగా భావించినట్టు ఉంటుంది. కాబట్టి ఈ పథకాలపై ఎలాంటి నీడలు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనంగా ఈ కార్డు వల్ల అదనంగా లాభాలు ఏంటి, ఈ కార్డు తీసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేది తెలియజెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర అధికారులపైన ఉంటుంది. ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది.
దానికి సంబంధించి చాలా సందర్భాల్లో వ్యవసాయ అధికారులు చెప్పింది ఏంటంటే, మేము గ్రామ స్థాయిలోకి వెళ్ళి భూసారాన్ని పరీక్షించి మీరు ఏ పంట వేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగి చాలా కాలం నుంచి చెప్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు అయితే సాగలేదు. యాజ్ యూజువల్గా రైతులు ఏం చేస్తున్నారంటే వరి పండించుకుంటుంటారు. వరి అమ్మడానికి పోయినప్పుడు వాళ్ళకు వరి కొనుగోలు ఎక్కువైనప్పుడు పంట ఎక్కువైపోయి తక్కువ రాబడి తక్కువ వస్తుంది. అంటే ఆ టైంలో ఏంటంటే వర్షాలు వరదలు ఇటు రావడం వల్ల తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంటుంది. కాబట్టి పంట మార్పిడి గతంలో చూసుకున్నట్టయితే పంట మార్పిడి విధానం కూడా ఉండేది. అంటే అసలు ఈ టెక్నాలజీ రాని సమయంలో కూడా రైతులు, గ్రామాల్లోని రైతులు ఈసారి ఈ పొలంలో వరి వేస్తే ఆసారి పొలం వేయకుండా వరి వేయకుండా మరో పంట వేసేది, జొన్నలు రాగులు ఇట్లాంటివి. అంటే పంట మార్పిడి వల్ల భూసారం పెరుగుద్ది. ఎప్పుడు ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గుతుంటుంది, భూమిలో ఉండేది సారం తగ్గిపోతుంటుంది. కాబట్టి పంట మార్పిడి అనేది అప్పట్లో ఉండేది. ఒకసారి లేదంటే వాళ్ళకు ఒక 5 ఎకరాల భూమి ఉంటే ఒక 2 ఎకరాల్లో వరేసి మిగతా 2 ఎకరాలు వదిలేసేవాళ్ళు. అంటే పంటల పశువుల కోసం మేత కోసం వదిలేసినప్పుడు అది దాని సారం పెరిగేది, పశువులు కూడా దాన్ని తిరగడం వల్ల దాని గ్రోత్ ఇదయ్యేది. అది నెక్స్ట్ టైం అక్కడ వదిలేసి ఇటు వేసేవాళ్ళు, అంటే దాన్ని మార్చుకుంటూ వెళ్ళేవారు. అంటే ఇప్పుడు ఆ పద్ధతులన్నీ అంటే టెక్నాలజీ పెరిగినా కానీ రైతులకు ఆ టెక్నాలజీని అంటే అందుకోలేకపోతున్నారు. గతంలో ఉన్న దాన్ని కూడా గతంలో టెక్నాలజీ కాకపోయినా వాళ్ళు సొంతంగా ఇవన్నీ చేసేవాళ్ళు, ఇప్పుడు అందుకోలేకపోతున్నారు. కాబట్టి ఏదైతే రైతులు ఇప్పుడు ఖచ్చితంగా రైతే రాజు అని చెప్తారు రాజకీయ నాయకులు. ఇంకోటి ఏంటంటే భారతదేశం కూడా రైతు ఆధారిత, ఎక్కువ మంది రైతులు ఆధారిత, అంటే అతిపెద్దది రైతులు ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు. భారతదేశంలో చాలామంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. అంటే దాన్ని ఎంతగా నీకు ఉపయోగంలోకి తెస్తే దానివల్ల రైతులకు ఉపయోగం జరుగుతుంది. మనం ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటాం. ఈవెందో ఈరోజు కూడా మనకి అంటే ఎగ్స్ ఉత్పత్తి బయట నుంచి వస్తుంటుంది, మాంస ఉత్పత్తులు బయట నుంచి వస్తుంటాయి. అంటే ఇవన్నీ కూడా రైతులకే అవగాహన కల్పించి డైరీ, అసలు గతంలో చూసుకున్నట్టయితే ఒక రైతు ఉన్నాడంటే ఆ ఒక మేకలు లేదంటే గొర్రెలు లేదంటే ఆవులు బర్రెలు ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ ఇప్పుడు అట్లాంటిది లేదు. వ్యవసాయం అసలు ఎడ్లు లేవు పరిస్థితి. అంత ట్రాక్టర్లు టెక్నాలజీ వచ్చిన తర్వాత నీకు ఎక్కడ పెరుగుతుంది, నీకు మొత్తం మందుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అంతకుముందు అంటే పేడ ఇది దాంతో నీకు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించట్లేదు. గ్రామాల్లో నీకు అవి కూడా లేవు, అది కూడా లేదు. కాబట్టి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ భూసారం తగ్గుతున్న సందర్భంలో అది అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏంటంటే ఈ కార్డు వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తెలియజెప్పి రైతులకు తెలియజెప్పే విధంగా వాళ్ళు కార్యాచరణ రూపొందించాలి. అందుకు తగ్గట్టుగా వేదికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఈ కార్డు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి దాన్ని రైతులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సో మామూలుగా అయితే ఇప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి ఉంటూ ఉంటుంది, ప్రతి రంగంలో అభివృద్ధి వెళ్తుంది ముందుకి. బట్ రైతాంగంలో మాత్రం ఎప్పుడు నష్టాలలోనే వెళ్తుంది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే రైతులకు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి మనం చూస్తుంటాం. కొన్ని రోజులేమో వర్షాలు పడక పంటలు ఎండిపోతుంటాయి. సరే వర్షాలు కింద మీద పడి బోర్లు వేసి నీళ్ళు ఏదో చేసి అంత రైతు పంట పండించే సమయానికి మళ్ళీ అప్పుడు వర్షం వస్తుంది, అది అతివృష్టి. ఏమైతుంది, పండిన పంట ఖరాబ్ అవుతుంది. అంటే ఒకసారేమో వర్షం పడక ఇబ్బంది పడితే వర్షం ఎక్కువ అంటే వర్షం కావాలనుకున్నప్పుడు రాకపోవడం, వద్దనుకున్నప్పుడు రావడం వల్ల 2 సార్లు ఇబ్బంది పడే పరిస్థితి రైతులకు ఉంటుంది. అన్ని రోజులు అంటే దాదాపు 6 నెలల కాలం పాటు కష్టపడి వరి కోతకు వచ్చే సమయంలో రాళ్ళ వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం 6 నెలలు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది రైతులు కొంత ఈ కూరగాయలు వేసినప్పుడు మన టమాటాలు ఇట్లాంటివి పండించినప్పుడు వాళ్ళు అంటే వాటిని వేరడానికి ఇచ్చే కూలు కూడా వెళ్ళక వదిలేసిన సందర్భాలు ఉంటాయి. ఆ టమాటా ధరను మనం చూసినట్టయితే అయితే 100 రూపాయలు అయితే లేకుంటే 5 రూపాయలు అయితే 10 రూపాయలు అయితే అలాంటి సందర్భంలో వాళ్ళు వాటిని తెంపి మార్కెట్కి తెస్తే వాళ్ళకు నష్టం అవుతుంది. దానికి అట్లనే వదిలేసి అంటే ఇదేంటంటే రైతులకు 2 రకాల కష్టాలు ఉంటాయి. అందుకే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వీలైతే అంత సబ్సిడీ ఇవ్వాలి, ఎంత వీలైతే అంత సహాయం చేయాలి, ఎంత వీలైతే అంత ప్రోత్సహించాలి. ఎందుకంటే గతంలో ప్రతి రైతుకు కానీ ప్రతి ఇంటికి కానీ ఒక బర్రెనో గొర్రెనో ఉండేది, పాల ఉత్పత్తులు ఉండేవి. ఇప్పుడు పాల ఉత్పత్తులు కూడా లేవు.
పాల ఉత్పత్తి అంటే సపరేట్ డైరీలు తప్పిస్తే ఎవరికి వాళ్ళుగా పెట్టుకునే పరిస్థితి లేదు. అందుకే రైతులకు కావాల్సిన ఏవైతే లోన్లు కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు రుణమాఫీలు కానీ ఇట్లాంటివి ఎంత వీలైతే అంత చేయగలిగితే మనకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఆ ప్రొడక్టివిటీ పెరగడం వల్ల మనం బయట నుంచి తీసుకొచ్చుకునే దిగుమతులు తగ్గిపోతాయి. అంటే ఎక్కడ ఉత్పత్తులు అక్కడ చేసుకోవడం వల్ల మనకు అవే చాలా వరకు మిగులుతాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత మంచిదని ఈ రైతు నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేయాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. రైతులకు కావాల్సింది ఇవ్వాల్సిన బాధ్యత అయితే రెండు ప్రభుత్వాలపై ఉంది. రైతుల నమోదు ప్రాజెక్టు తెలంగాణలో సోమవారం ప్రారంభం కాబోతున్న ఈ నేపథ్యంలో దాని గురించి పూర్తిగా విశ్లేషించారు భరత్ రెడ్డి గారు. మరి రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వాయు న్యూస్.